సరే నిన్న చూస్తున్నట్టయితే అంత పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. కానీ అక్కడ ఎక్కడ కూడా మోదీ గారు జగన్‌ని అంటే జగన్ చేసిన ఏం అభివృద్ధి చేశారు, ఏం చేయలేకపోయారు అనేది ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటారు? అంటే ఒకటండి, నేను విన్నాను ఆ స్పీచ్ పూర్తిగా. ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారండి. నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నారు, మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఆయనకు ఎంపీ సీట్లు, పర్టికులర్లీ లోక్సభ ఎంపీ సీట్లు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 ఎంపీలు ఉన్నాయి. ఒక పక్క కూటమిగా ఉంటూ బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి కూటమిగా వచ్చే సీట్లు ఆయనకు ఎలాగో వస్తాయి. ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమైనా బెటర్గా పెర్ఫామ్ చేయగలిగితే, ఆయనకు వచ్చే సీట్లు ఈయనకు మెజారిటీ తగ్గితే, లోక్సభలో బీజేపీ కానీ ఎన్డీఏ పక్షానికి తగ్గితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మద్దతు కూడా కూడగట్టుకోవాలి. కాబట్టి ఆయన జగన్ని స్పేర్ చేస్తున్నారు ఒకటి. ఇంకోటి, గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాలకి బీజేపీ వెనక నుంచి అండదండలు అందిస్తూ ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి లోక్సభలో రాజ్యసభలో రెండిట్లో వైసీపీ మద్దతుగానే నిలుస్తూ ఉంది. టీడీపీకి ఉన్న ఒకళ్ళిద్దరు ఎంపీలు కూడా లోక్సభలో మద్దతుగా నిలుస్తున్నారు, రాజ్యసభలో కూడా. పర్టికులర్లీ రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేదు కాబట్టి అక్కడ బిల్ పాస్ కావాలంటే చాలా మిత్రపక్షాలు కాకుండా వేరే వాళ్ళు కూడా బయట నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా అన్కండిషనల్ సపోర్ట్ బీజేపీకి సెంటర్లో బిల్ పాస్ అయ్యే అంశాల్లో ఇస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చే ఒక వ్యక్తిని మనం దూరం చేసుకోవడం ఎందుకు అనే ఒక ఉద్దేశంతో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తా ఉంది అందులో. అంటే ఇప్పుడు జనాలు నమ్మచ్చా ఇన్ని రోజులు తెర వెనుక ఉంది బంధం నిజమే అని? 100% కదా. ఇప్పుడు ఆయన అంటారు, ఏపీలో మినిస్టర్స్ కరప్షన్ విషయంలో ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారు అంటున్నారు. మినిస్టర్స్ కరప్షన్ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి నిద్రపోతున్నారు అక్కడ. ఇప్పుడు బీజేపీ ఉందండి, సెంట్రల్ ఏజెన్సీస్ సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వేరే వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ముఖ్యమంత్రి బంధువులు, ముఖ్యమంత్రులు, సాక్షాత్ మనం జార్ఖండ్లో చూసాం శిబు సోరెన్ గారు, హేమంత్ సోరెన్ గారు ఏం చేశారనేది. అవినీతి కేసుల్లో, ఈడీ కేసుల్లో ఆయన్ని బుక్ చేసి జైలుకి పంపించారు. మొన్న మనం కవితని చూసాం ఇక్కడ ఏం చేశారనేది. ఇంత చేస్తుంటే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మీద ఇంత బొక్కుపాదం మోపే బీజేపీ వాళ్ళ మాట వింటే ఒకలా, వినకపోతే ఇంకోలా చేసే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు, మీరు సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఒకళ్ళు పోటీ పడుతున్నారు అవినీతి విషయంలో అన్నారు. మీరు వీళ్ళ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగట్లేదు? ఈడీ అటాచ్మెంట్ ఈడీ ఎంక్వైరీ, ఈడీ రైడ్ జరగట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ రైడ్ చేయట్లేదు. అన్ని రాష్ట్రాల్లో చేసే మీరు మహారాష్ట్రలో చేశారు, బీహార్లో చేశారు, తెలంగాణలో చేశారు, జార్ఖండ్లో చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, ఛత్తీస్గఢ్లో చేశారు. మీరు వీళ్ళు ఎందుకు పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ని స్పేర్ చేస్తున్నారు? అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారే అంటున్నారు. వేరే వేరే రాష్ట్రాల్లో అవినీతి చేస్తున్నారని ఏజెన్సీస్ రైడ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు రైడ్ చేయరు వీళ్ళు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్? వీళ్ళ మధ్య ఉన్న సీక్రెట్ అండర్స్టాండింగ్ అది. ఈయన ఎన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటంటే రాజ్యసభలో వీళ్ళకి కావాల్సిన మద్దతు ఇస్తుంటాడు. ఇంకోటి, రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ఏవైనా కానివ్వండి అడిగేదానికి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లరు. మరి వాళ్ళు కొన్ని సందర్భాలలో మేము అన్ని చేశాము కానీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు, మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నామని చెప్పేసి నిన్న స్పీచ్ లో అని చెప్పారు. ఆయన ఏం చేశారు? ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి చేసింది పెద్ద గుండు సున్నా అండి. ఆయన కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, పర్టికులర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చామని చెప్తున్నారు. అవన్నీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడదీస్తున్నప్పుడు చట్టంలో పొందుపరిచిన అంశాలు కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు తప్ప, అదే చట్టంలో పొందుపరిచిన రైల్వే జోన్ ఇవ్వలేదు, అదే చట్టంలో పొందుపరిచిన పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజుకు పూర్తి కాలేదు, అదే చట్టంలో పొందుపరిచిన కడప స్టీల్ ప్లాంట్ ఈ రోజుకు పూర్తి కాలేదు, అదే చట్టంలో పొందుపరిచిన మనకు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ సరిగ్గా రావట్లేదు, అదే చట్టంలో పొందుపరిచిన రాజధానికి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వట్లేదు. వీటి గురించి ఎందుకు మాట్లాడరు ఆయన? అది చట్టంలో పొందుపరిచిన అంశాలని కొన్ని ఇచ్చి అవి కూడా ఎన్డీఏ ఇచ్చిందని ఎన్నో పచ్చి అబద్ధం మాట్లాడారు ప్రధానమంత్రి గారు చిలకలూరుపేట సభ నుంచి. అదే ప్రధానమంత్రి గారు ఇంకొక మోసం ఏంటంటే ఆయన చేస్తుంది, 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పిన వ్యక్తి, తిరుపతి సాక్షిగా చెప్పిన వ్యక్తి 10 సంవత్సరాలు ఈ రోజుకి ఇవ్వలేదు కదా. అని వాళ్ళు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. దేనికి కట్టుబడి ఉన్నారు? రాజధాని అమరావతి అని ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు అమరావతి కట్టుబడి ఉన్నారండి. మీరు గుప్పెడు మట్టి ఇచ్చారు, చెంబుడు నీళ్లు ఇచ్చారు తప్ప మీరు నిధులేమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టడానికి? ఒకటి, మీరు రాజధాని అమరావతి కట్టుబడి ఉంటే, జగన్ 3 ముక్కల ఆట ఆడుతా ఉంటే మీరు ఎందుకు నిద్రపోతున్నారు దుప్పటి కప్పుకొని? అంటే ఈ 3 రాజధానుల అంశం వాళ్ళకు కూడా తెలిసి మీరు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు కదా. మీరు రాష్ట్ర నాయకత్వం ఏమో అమరావతి రాజధాని అంటది, జగన్ 3 ముక్కల ఆట ఆడుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడదు దాని మీద.
వీళ్ళు జగన్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు జగన్ చేసే అన్ని పాలసీల్లో. మరి ఈ కూటమిని ఎలా చూడాలి మరి? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ టీడీపీ ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి చూడాలండి. ఇప్పుడు కూటమిలో 2019లో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి వెళ్ళినా వీళ్ళు ఢిల్లీ వెళ్ళి వాళ్ళని బతిమిలాడి వాళ్ళ పొత్తులోకి వెళ్ళారు. వీళ్ళు బతిమిలాడి వెళ్ళారు కాబట్టి వీళ్ళు బతిమిలాడి వచ్చారు, మనం చెప్పింది వీళ్ళు వింటారనే ఒక నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు సరే, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అంశాలు ఏది ప్రధానమంత్రి గారు నిన్న మాట్లాడలేదే. రైల్వే జోన్ కానివ్వండి, మనకు మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రాజధాని గురించి ఒక్క మాట మాట్లాడాలి నరేంద్ర మోదీ గారు. ఇంకా ఆయన ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తారని ఎలా నమ్ముతారు? లేకపోతే కూటమి పక్షాన్ని ఉంటారని ఎలా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ మీద ఒక మాట మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల మీద ఒక మాట మాట్లాడలేదు, వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఒక మాట మాట్లాడలేదు. ఇంకేంటి ఆయన జగన్ ఈ రకం ఒక్క విషయంలో జగన్ ఎక్స్పోజ్ చేయకుండా, వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయకుండా వీళ్ళు పొత్తులో ఉండి టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటారని ఎలా అంటారు? ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ రోజుకి చీకటి ఒప్పందంలో ఉన్నారు. ఆ బంధం కొనసాగుద్ది. ఆ బంధంలో నష్టపోయేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్. టీడీపీ జనసేన కాదు నష్టపోయేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. రాజధాని రాక, పోలవరం పూర్తి కాక, రైల్వే జోన్ రాక, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ ప్రాపర్ గా రాక వీళ్ళు అడగలేరు. జగన్మోహన్ రెడ్డి కూడా అడగరు. వీళ్ళకి కావాల్సింది ఇలాంటి ఒక వెన్నుముక లేని లీడర్షిప్. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఈ మూడు పార్టీల కలయికతోని రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అని చెప్పేసి 3 పార్టీలు చెప్తున్నాయి కదా. ఎక్కడ చెప్పారు? నేను నరేంద్ర మోదీ గారు ఏమైనా చెప్పారా? మీరు 10 సంవత్సరాలుగా చెయ్యని డెవలప్మెంట్ ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి రాబోయే 5 సంవత్సరాలు చేస్తారంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి? మరి 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఎందుకు అడిగే వాళ్ళు ఎవరు అడిగారు? నిన్న ప్రధానమంత్రి గారు డాష్ మీద కూర్చున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. సార్ మనం పొత్తు పెట్టుకున్నాం సరే, మనకు పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా ఏది, పెండింగ్ లో ఉన్న రైల్వే జోన్ ఏది, ఇంకా పూర్తి కాని పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుంది, ఇప్పటికీ శంకుస్థాపన చేసి ముందుకు అడుగులేని కడప స్టీల్ ప్లాంట్ ఎక్కడ, ప్రైవేట్ పరం చేయాలనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమనుకుంటున్నారు అని అడగాలి కదా వీళ్ళు. ఇవన్నీ అడగకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడు హిందీలో ఒక్క మాట మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర గుడ్ మార్క్స్ పొందేదానికి ఆయన హిందీలో మాట్లాడతారు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ తీసుకొచ్చిన స్కీమ్స్, ఆ స్కీమ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి చదువుతున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొక లెవెల్కి వెళ్ళి హిమాలయాలు, గంగా నది, శివుడు, గంగా జలం ఈ రకంగా నరేంద్ర మోదీ గారిని పొగుడుతూ ఉంటే, వీళ్ళు ఈ రకంగా భజన చేస్తూ ఉంటే, చిడతలు పట్టుకొని చిడతలు వాయిస్తూ ఉంటే ఆయన రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఎందుకు ఇస్తారు? వీళ్ళు అడిగితే కదా ఇచ్చేది. చిత్తశుద్ధి లేదంటారా? ఎక్కడ ఉంది? ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య వీళ్ళు రకరకాల స్టాన్స్ తీసుకున్నారండి. కొన్ని కావాలని అడిగారు, ఇవ్వలేదు. వీళ్ళని బీజేపీ ఓడించిందని ఒక అండర్స్టాండింగ్ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. 14 తర్వాత వీళ్ళు ఎక్కడ అడిగారు? ప్రత్యేక హోదా కానివ్వండి, క్యాపిటల్ గురించి కానివ్వండి, లేకపోతే రైల్వే జోన్ గురించి కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ ఏవైతే ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వాటి గురించి ఎక్కడ అడిగారు వీళ్ళు? అసలు ఎక్కడన్నా అడిగారా వీళ్ళిద్దరు? నిన్న ఫస్ట్ మీటింగ్ కదా ఎన్డీఏగా వీళ్ళు ఏర్పడిన తర్వాత మళ్ళీ 2024 ఎన్నికలకు వెళ్తున్న ఫస్ట్ మీటింగ్ నేను పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మేము గెలిస్తే రాజధాని ఈ టైంలో పూర్తి చేస్తాం, పోలవరం ఈ టైంలో పూర్తి అవుతుంది, రైల్వే జోన్ ఈ టైం ఫ్రేమ్ లో వస్తుంది, కడప స్టీల్ ప్లాంట్ ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాం, రాజధానిని ఈ రకంగా కట్టి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తాము, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని మోదీ మాట ఇచ్చారు. ఆ రకంగా వీళ్ళు కార్యాచరణ వల్ల నిన్న ముగ్గురు ఒకళ్ళనే ప్రకటించారు. వీళ్ళిద్దరేమో ఆయన్ని భజన చేసే పనిలో ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ఆయనకు 400 సీట్లు కావాలి, మళ్ళీ ప్రధాని కావాలి, అందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 ఎంపీలు నాకు కావాలంటే వీళ్ళని పొగడొద్దు, జగన్ని తిట్టద్దు, జగన్ అవినీతి గురించి మాట్లాడొద్దు, ఆయన కర్ర ఇరకూడదు, పాము చావద్దు అన్న చందంగా ఆయన స్పీచ్ సాగింది. అంటే ఇప్పుడు ఈ కూటమిలో పార్టీకి సంబంధించిందే కానీ ప్రజలకు సంబంధించింది ఏ ఒక్కటి లేదు. ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, చంద్రబాబు గారు మాట్లాడలేదు, మోడీ గారు కూడా ఏం మాట్లాడలేదు కదా. ఆయన ప్రెస్టీజియస్ గా ఆయన శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని జగన్ 3 ముక్కలు అంటే దాని మీద కూడా కనీసం మాట్లాడలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మీద ప్రధానమంత్రి మోదీ గారికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందనేది. ఆయనకు చిత్తశుద్ధి ఉండే కనీసము మర్చిపోండి, మీరు పోలవరం మర్చిపోండి, విశాఖ రైల్వే జోన్ మర్చిపోండి, కడప స్టీల్ ప్లాంట్ మర్చిపోండి, కనీసం రాజధాని విషయంలో మాట్లాడాల్సింది. ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ అది. దాని మీద కూడా మాట్లాడాలంటే నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న కపట ప్రేమ, ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25కి 25 లోక్సభ స్థానాలు కావాలి. అందుకని వీళ్లతో ఒక రకంగా డైరెక్ట్ పొత్తులో ఉన్నారు, వైసీపీతో ఇండైరెక్ట్ పొత్తులో ఉన్నారు ఆయన. అందుకని వైసీపీని ఒక్క మాట లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట లేదు.
వీళ్ళిద్దరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తా ఉంటే చిడతలు పట్టుకొని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తున్నారు ఆయన అక్కడ కూర్చొని. రైట్. సో ఈ పొత్తు వల్ల మళ్ళీ రాష్ట్రానికి ఎట్లాంటి అభివృద్ధి లేదు అంటారు? ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ మరొక రకంగా మోసం చేయబోతుంది. ఆ మోసంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ముగ్గురు భాగస్వాములు అవుతారు. బీజేపీకి కొమ్ము కాస్తా ఉంటారు. బీజేపీ గొడుగు కింద వీళ్ళిద్దరు నీడను పొందుతా ఆంధ్రప్రదేశ్కి మరొక 5 సంవత్సరాలు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా హంబుల్ రిక్వెస్ట్ ఒకటేనండి. 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏదీ చేయలేదు. నిన్నటి మీటింగ్ లో చిలుకలూరిపేట నుంచి ఏం చేస్తారో చెప్పలేదు. సో దయచేసి ఈ కూటమిని గానీ చీకటి మిత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓటేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని మీరే ద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు. దయచేసి ఆలోచించండి. జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారు లీడ్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి. ఆల్టర్నేటివ్ ఒక ఫోర్స్ గా మమ్మల్ని ముందుకు తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ గొంతుకల్ని చట్టసభల్లో, పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానీ చాలా బలంగా వినిపించగలం. మేము రాష్ట్రం యొక్క హక్కుల్ని సాధించగలము, హక్కుల్ని కాపాడగలం. మేము ఇది మీ చేతుల్లోనే ఉంది. వీళ్ళిచ్చే ప్రలోభాలకు మోసపోయి, ప్రలోభాలకు గురైపోయి మీరు ఈ కూటమికి కానీ వైసీపీకి కానీ ఓటు వేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి ఇంకొక 5 సంవత్సరాలు రాజధాని ఉండదు, పోలవరం పూర్తి కాదు, రైల్వే జోన్ రాదు, కడప స్టీల్ ప్లాంట్ రాదు, మనకు వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ గ్రాంట్ ఏదైతే రాదు అది కూడా రాదు. మళ్ళీ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ వీళ్ళు ముగ్గురు అడ్డం పెట్టుకొని అదే రకమైన ఆట ఆడతాడు. మనకు ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లలేడు. 10 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అడిషనల్ గా ఇవ్వని ఎన్డీఏ ప్రభుత్వము రాబోయే 5 సంవత్సరాలు ఇస్తారని ఎలా నమ్ముతారు మీరు? ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. రాష్ట్ర హితం కోసం ఆలోచించండి. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం కోసం ఆలోచించి ముందుకు అడుగేయండి. దిస్ ఈజ్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద జై భారత్ నేషనల్ పార్టీ అండ్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.